హలో అండి. ఈరోజు మనం గుంటుపల్లి బౌద్ధ గుహల గురించి చెప్పుకుందాం. ఇది ప్రస్తుతపు ఏలూరు జిల్లాలోని జంగారెడ్డి నుండి కామర్పకోట దాటిన తర్వాత చింతలపూడి వెళ్లే రోడ్డులో జీలకర్రగురు అనే ఊరు నుండి కిలోమీటరు దగ్గరలో గుంటుపల్లి అనే ఊరిలో ఉన్న పాతకాలం నాటి బౌద్ధుల విరామం కోసం వాడుకున్న బౌద్ధ గుహల గురించి చెప్పుకోబోతున్నాను. ఈ వీడియోలో చూస్తున్న ఈ బౌద్ధ గుహలు మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కాలంలో బీహార్‌లోని బౌద్ధగయ వద్ద బరాబరా అనే కొండలలో బౌద్ధులు నివసించి ఉన్న ఆవాసాలకి అనువుగా అక్కడ ఎలాగైతే డిజైన్ చేశారో ఆ డిజైన్స్‌తో పోలినట్టుగా ఉన్నాయి కాబట్టి వీటిని కూడా బౌద్ధులు ఉపయోగించిన గుహలుగా చరిత్రకారులు దీన్ని గుర్తించారు. ఇవి ఆ రోజులలో బౌద్ధులు వారి యొక్క సన్యాసంలో బౌద్ధుని యొక్క దీక్షలు చేయడం కోసము, వారు నివసించడం కోసము ఈ ప్లేస్‌ని వాడుకున్నట్టుగా చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయండి. దీనిని సంగారామం అని కూడా అంటారు. దీనిని ఆ రోజుల్లో గుంటుపల్లి అని పిలిచేవారంట. ప్రస్తుతం అదే పేరు మీద కంటిన్యూ అవుతుందండి. ఇవి మనకి ఇంచుమించుగా కింద నేల నుండి పైకి వెళ్ళడం కోసం 1 కిలోమీటర్ వరకు హైట్‌లో ఉంటాయండి. సో, వీటిని కింద నుంచి మనం పైకి ఎక్కడం కోసం పురావస్తు శాఖ వారు మెట్లు లాంటివి ఏర్పాటు చేశారు. ఇవి కాదనుకుంటే ఒక 50-100 మెట్ల మధ్యలో ఉంటాయి. మీరు చూస్తున్న ఈ ప్లేస్‌లన్నీ కూడా కొండకి వాలు వైపు ఉన్న ప్లేసులు. మనం వాలు మీద నుంచి జారపడకుండా పురావస్తు శాఖ వారు బారికేడ్‌లను ఉపయోగించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుహలన్నీ కూడా బౌద్ధుల కాలంలో వారు నివసించడం కోసం చెక్కుకున్న కొండలలోని కొన్ని ప్రాంతాలు. వీటిలో వంట చేసుకోవడం కోసం, స్నానాలు చేయడం కోసం బౌద్ధులు వారి యొక్క మీటింగ్‌లను ఏర్పాటు చేసుకోవడం కోసం వీటిని ఉపయోగించుకునేవారు. వీటన్నిటిని మామూలుగా అయితే ఆరామములు అని పిలుస్తారు. ఈ ఆరామములన్నీ కూడా వీరు అప్పట్లో పూజించే బౌద్ధుడిని ధ్యానం చేసే రోజులలో బౌద్ధుడిని ఒక సూర్యుని రూపంలో పూజించేవారు. వీటి కోసం ఎంట్రన్స్‌లోనే స్టార్టింగ్‌లో ఒక స్తూపాకారంలో ఉన్న ఆలయం ఉంటుందండి. ఈ ఆలయం చూడడం కోసం సగం సూర్యుడి టైప్‌లో ప్రతిక్షేపించబడి ఉంటుంది. ఈ ప్లేస్‌లన్నీ కూడా కేవలం కొండని అంచులలో వాటిలోంచి గృహములుగా చేసుకొని వాటిలో నివసించడం కోసం మాత్రమే ఉపయోగించేవారు. ఈ నివసించే ప్లేస్‌లకి పైన అంటే కొండకి పూర్తిగా పై భాగంలో వారు ధ్యానం చేసుకోవడం కోసం కొన్ని స్తూపం లాంటివి ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చి అప్పట్లో బౌద్ధులు ఎక్కువ మంది కలిపి ధ్యానం చేసుకోవడం కోసం ఒకే ప్రదేశంలో వీటిని నిర్మించుకున్నారు. ఇవి కాలక్రమేణా వాతావరణానికి రకరకాలుగా గురయ్యి కొన్ని శిథిలమైపోయినాయి. కొన్ని మాత్రం సేమ్ అలాగే ఉన్నాయండి ఇప్పుడు కూడా. మీరు చూస్తున్న ఈ ప్లేసు పురాతనబడిన శిథిలావస్థలో ఉన్న ఒక బౌద్ధ గుహ నుండి బౌద్ధులు ఆరాధించే మెయిన్ స్తూపం వైపుకి చూస్తున్న వీడియో ఇది. మీరు చూస్తున్న ఈ లొకేషన్స్ అన్నీ కూడా చాలా అందంగా ఉంటాయండి ఇక్కడ. ఈ లొకేషన్స్‌లో ఎక్కువ మంది ఫోటోలు దిగడం కోసం వస్తూనే ఉన్నారు. కాకపోతే మనకిక్కడ వీటి కోసం ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరూ లేరండి. ఏదో టూరిజం కింద వెళ్ళి వాటిని చూసి వచ్చేయడమే తప్ప ఇవి దేనికి ఉపయోగించేవారు, ఎవరు ఉపయోగించారు, ఎవరు వీటిని నిర్మించారు, ఎందుకోసం వాడారు అన్న విషయం ఏమీ లేవండి. మీరు ఫోటోస్ లాంటివి దిగడం కోసం ఇటువంటి మంచి ప్లేసెస్, మంచి స్పాట్స్ అయితే ఉంటాయండి. ఇదివరకు ఈ ప్లేస్‌లో ఎటువంటి సెక్యూరిటీ కూడా ఉండేది కాదు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ప్లేస్‌లో సెక్యూరిటీ గార్డ్స్‌ని ఏర్పాటు చేశారండి. మీరు ఈ వీడియోలో చూస్తున్న అన్నీ కూడా బౌద్ధులు వాళ్ళ అవసరాల కోసం నిర్మించుకున్నవి. వీటిలో స్నానం చేయడం కోసం కొన్ని కొలనులు, మంచినీటి కోసం కొన్ని కొలనులు ఏర్పాటు చేసుకున్నారు. మీరు చూస్తున్న ఈ చిన్న స్తూపాలన్నీ కూడా ఒక్కొక్కరు దాని మీద కూర్చొని ధ్యానం చేసుకోవడం కోసం ఉపయోగించుకునేవారు. వీటి మీద బౌద్ధుల కాలం నాటి కొన్ని చైనీస్ సింబల్ లాంటివి సింబల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎనర్జీ సంబంధించిన సింబల్స్ అని
కొన్ని పుస్తకాలలో వీటి యొక్క ఫోటోలను తీసి స్కాన్ చేస్తే తెలిసింది. అలాగే ఇది పైన మెయిన్ యొక్క ఆర్కిటెక్చర్ నుంచి చూస్తున్నప్పుడు కనిపించే వ్యూ అండి ఇది. ఈ వ్యూలో మనం చూస్తున్న ఈ ఆరామంలో ముఖ్యమైన ప్రతిరోజు పూజించుకునే ఒక పాలరాతితో నిర్మించబడిన వృత్తం అండి ఇది. దీనికి వెనక వైపు ఉండే కొండలో ఎక్కువగా పాములు ఉంటాయని చెప్పేసి ఒక లోకల్గా ఒక కథ ఉంది. ఈ ప్లేస్కి మీరు వెళ్ళాలనుకుంటే జంగారెడ్డి నుంచి రూట్ ఎలాగంటే జంగారెడ్డి నుండి చింతలపూడి వెళ్ళే రూట్లో కామరపుకోట అనే ఊరు దాటిన తర్వాత అక్కడ నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలో గుంటుపల్లి అనే ఊరు ఉంటుందండి. ఆ గుంటుపల్లి ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ లోపల నుంచి రీసెంట్గా ఒక సిమెంట్ రోడ్డు వేశారు. సిమెంట్ రోడ్డు ద్వారా మీరు పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఈ పార్కింగ్ ప్లేస్ కార్లు పార్క్ చేసుకున్న తర్వాత ప్రతి మనిషికి 25 రూపాయలండి టికెట్. అంతకుముందు ఈ టికెట్ లాంటివి ఏమీ లేవు. పురావస్తు శాఖ వారు ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ టికెటింగ్ సిస్టమ్ పెట్టారు ఇక్కడ. దీంట్లో 12 సంవత్సరాల పిల్లల వరకు ఎటువంటి టికెట్ తీసుకోరు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా 25 రూపీస్ చొప్పున టికెట్ వసూలు చేస్తున్నారు. అలాగే దీన్ని చూడడం కోసం